ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు రాక్షసులు అవసరం లేదు. కొన్నిసార్లు ప్రపంచంలో జరిగే బాధలే రాక్షసులను తయారు చేస్తుంది. నరుటో ప్రపంచంలో ఎన్నో శక్తివంతమైన నింజాలను చూశాం, గొప్ప హీరోలను చూసాం. కానీ అందరికీ ఒకే పేరుతో భయపెట్టే ఒక సంస్థ ఉంది, అదే అకాత్సుకి. మొదట చూస్తే ఇది కేవలం నల్లటి కోటు వేసుకున్న కొంతమంది ప్రమాదకరమైన నింజాలు గ్రూప్లా అనిపిస్తుంది. కానీ నిజానికి అకాత్సుకి అంటే కేవలం ఒక సంస్థ కాదు. ఇది యుద్ధంతో గాయపడిన మనుషుల కథ, కోల్పోయిన ఆశల కథ, ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించిన కానీ చీకటి మార్గాన్ని ఎంచుకున్న కొందరి మనుషుల కథ. అకాత్సుకి అనే పేరు వెనుక ఉన్న అర్థం కూడా చాలా ప్రత్యేకమైనది. ఒకప్పుడు ఈ సంస్థకు ఉన్న లక్ష్యం హింసను తగ్గించడం, శాంతిని తీసుకురావడం. కానీ కాలంతో పాటు ఆ లక్ష్యం మారిపోయింది. ఇక్కడ అకాత్సుకి కథలో విషాదం మొదలవుతుంది. ఒక మంచి లక్ష్యం కూడా తప్పు మార్గంలో నడిపిస్తే ఎంత ప్రమాదకరంగా మారుతుందో అకాత్సుకి చూపిస్తుంది. ఆ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. కానీ వాళ్ళను భయంకరంగా మార్చి కేవలం వాళ్ళ పవర్స్ కాదు, వాళ్ళ గతం, వాళ్ళ బాధ, వాళ్ళ నమ్మకం. ప్రతి సభ్యుడు ఒకేలా లేడు. కొందరు డబ్బు కోసం, మరికొందరు సిద్ధాంతం కోసం, మరికొందరు తమ ప్రపంచాన్ని మార్చాలనే కోరికతో మార్గంలోకి వచ్చారు. అందుకే అకాత్సుకి సభ్యులకు కేవలం విలన్లు అని పిలవడం చాలా సులభం. కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం ఎంత సులభం కాదు. ఎందుకంటే వాళ్ళల్లో చాలామంది ఒకప్పుడు సాధారణ మనుషులు. వాళ్ళు కూడా కళల్లో ఉన్నారు, వాళ్ళు కూడా నమ్మారు. కానీ ప్రపంచం వాళ్ళను చూపించిన బాధ వాళ్ళ ఆలోచనను మార్చేసింది. అకాత్సుకి యొక్క గొప్పతనం వాళ్ళ పవర్స్లో మాత్రమే లేదు, వాళ్ళ మధ్య ఉన్న విభిన్నమైన వ్యక్తిగతం ఆలోచనలో ఉంది. ఒకరు శాంతి గురించి మాట్లాడతారు, మరొకరు డబ్బు గురించి ఆలోచిస్తారు, ఇంకొకరు కళ గురించి మాట్లాడతారు, మరొకరు అమరత్వం కోసం వెతుకుతారు. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచన వేరైనా వాళ్ళను కలిపిన విషయం ఒక్కటే, ప్రపంచం సరైనది కాదనే నమ్మకం. అకాత్సుకి మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పింది. ప్రతి విలన్ తన కథలో హీరోగానే భావిస్తాడు. తను చేస్తున్నది తప్పని అనుకోడు. తన నిర్ణయాలకు తన దగ్గర ఒక కారణం ఉంటుంది. అదే కారణం అతని ప్రమాదకరంగా మారుస్తుంది. అందుకే అకాత్సుకి ఇప్పటికీ యానిమే చరిత్రలో గుర్తుండిపోయే సంస్థగా నిలిచింది. వాళ్ళు కేవలం హీరోలకు శత్రువులు కాదు, వాళ్ళు హీరోల ఆలోచనలకు పరీక్షించే సవాళ్ళు. శక్తి ఉన్నవాళ్ళు అందరూ మంచివాళ్ళు కాదు, బాధ అనుభవించిన వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కూడా కాదు. మనిషి తీసుకున్న నిర్ణయాలు అతన్ని ఎలా మార్చుతాయన్న దానికి ఈ అకాత్సుకి కథ కూడా ఒక పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు శాంతి కోసం మొదలైన ఈ అకాత్సుకి గ్రూప్ ఇలా చీకటి మార్గంలో ఎలా వెళ్ళిందో ఆ సంస్థ ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆ అకాత్సుకి అంటే కేవలం విలన్ల గ్రూప్ కాదు, అది బాధ, ఆశ, కోపం, ప్రతీకారం తప్పవైన కళల కలయిక. అందుకే సంవత్సరాలు గడిచిన నరుటో అభిమానులు మనసులో అకాత్సుకి పేరు ఇంకా అలాగే నిలిచిపోయింది. మీకు అకాత్సుకిలో అత్యంత ఇష్టమైన సభ్యుడు ఎవరు? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లోతైన ఆనిమే విశ్లేషణకు వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.